ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా నా పేరు శ్రీ వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, తెలంగాణ ఉద్యమకారుని. ఇక్కడ ఉన్నోళ్ళంతా పైన ఉన్నోళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులే, ఒక ఇద్దరు ముగ్గురే మీకు తెలిసినంత మాత్రాన కాదు. బీఆర్ఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ అన్న కార్తిక్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాభినందనాలు. అన్నని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మూసీ ప్రక్షాళన పేరుతోటి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి అవినీతిని కొల్లగొట్టడానికి ప్రధానంగా మనం దాన్ని వ్యతిరేకించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసాం. ప్రతి ఒక్కరూ ఈరోజు ఎంత సీరియస్గా ఎలాగైతే వచ్చారో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హాజరై వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను విని వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి మేము బీఆర్ఎస్ నాయకులుగా మీకు అండగా ఉంటాం, బుల్డోజర్లు వచ్చినా ఫోన్ చేయండి, ఇంకే సమస్య ఉన్నా ఫోన్ చేయండి అని వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి. ఈరోజు ప్రత్యేక రీజన్ ఏంటంటే ఈరోజు 20,000 కోట్లతో అయిపోయే మూసీ ప్రాజెక్టును ఇలా 1,50,000 కోట్లతోటి ఇలా అవినీతికి పాల్పడుతుండు. రేవంత్ రెడ్డిని మనం విద్యార్థి నాయకులుగా అడగాల్సింది, విద్యార్థులకు ఇస్తాన ఫీజు రీంబర్స్మెంట్ ఏమైంది, అదేవిధంగా మహిళలకు ఇస్తానటువంటి స్కూటీలు ఎట్టుపోయినాయి. విద్యార్థి సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రకటించిన హామీలను మనం ప్రధాన ఎజెండాగా పెట్టుకొని అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి బాధితులకు అండగా బీఆర్ఎస్ నాయకులు అందరూ ఉండాలని తెలియజేస్తున్నాను.